కలెక్టర్ ప్రతిమా సింగ్ తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారని గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంచు మనోజ్ను విచారించిన అధికారులు తాజాగా ఇద్దరినీ విచారణకు పిలిచారు. మంచు కుటుంబ ఆస్తి తగాదాల వ్యవహారం తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి మంచు మనోజ్ కలెక్టర్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మరోసారి మంచు మనోజ్ ఇద్దరు కూడా కలెక్టర్ దగ్గరికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారని గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ను మరొకసారి ఈరోజు మోహన్ బాబు సమక్షంలో ఇద్దరిని విచారించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆస్తి తగాదాల వ్యవహారం చిలికి గాలివాన అయినట్లుగా తెలుస్తోంది. తారాస్థాయికి వెళ్ళింది. అప్డేట్స్ ఏంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఈరోజు మరొకసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి హాజరు కావడం. మనం గతంలో చూసాం, మోహన్ బాబు కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి ఆస్తి తగాదాల విషయంలో అటు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావడం, ఆ తర్వాత ఈ కేసు మొత్తం కూడా పూర్తిగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, ఆ తర్వాత రాచకొండ పోలీస్ కమిషనర్ వారందరికీ నోటీసులు సర్వ్ చేయడం, నోటీసులు అందుకున్నటువంటి వారందరూ పోలీసుల విచారణకు హాజరైన సందర్భాలు మనం గతంలో చూసాం. ఓవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంటే మరోవైపు అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంబంధించిన విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకసారి మంచు మనోజ్తో పాటు అటు మోహన్ బాబు కూడా గతంలో హాజరయ్యారు. ఈరోజు మరొకసారి హాజరు కావాలంటూ కూడా గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు సర్వ్ చేయడం. ఈ నేపథ్యంలో ఈరోజు అటు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ కొద్దిసేపమే కొంగరకలాలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హాజరు కానుంది. ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంలో పత్రాలు, డాక్యుమెంట్స్తో పాటు కొన్ని కీలక ఆధారాలు కూడా అటు మనోజ్తో పాటు మరోవైపు మోహన్ బాబు కూడా తీసుకొని వెళ్ళినట్టు కూడా సమాచారం తెలిసింది. మొదటి నుంచి కూడా మోహన్ బాబు మంచు మనోజ్ని వ్యతిరేకిస్తున్నారు, తన ఆస్తిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆ ఫామ్ హౌస్ని ఉన్నటువంటి మంచు మనోజ్ని వెళ్ళిపోవాలని గతంలో చెప్పడం, ఆ తర్వాత అక్కడ బౌన్సర్లతో గొడవ కావడం, పరస్పరం అటు మోహన్ బాబుకు మరోవైపు మంచు మనోజ్కి మరోవైపు విష్ణుకు మధ్య గొడవ అయినటువంటి సందర్భాలు మనం గతంలో చూస్తాం. ఈ విషయాలు మొత్తం కూడా అటు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు, ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు ఆ మీడియాను ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా మోహన్ బాబు దాడి చేయడం, ఆ దాడిలో TV9 ప్రతినిధితో పాటు TV5 ప్రతినిధి కొంతమంది ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో వైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాల విషయంలో మరి కలెక్టర్ని ఆశ్రయించారు. తన ఆస్తిలో మంచు మనోజ్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, ఆస్తిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మోహన్ బాబు అటు కలెక్టర్ని కూడా ఆశ్రయించడం జరిగింది. కాబట్టి కలెక్టర్ అన్ని పత్రాలు సూచించిన తర్వాత యాజ్ ఈ లీగల్ పరంగా అంటే న్యాయస్థానంలో ఏ విధంగా దీన్ని ఫైట్ చేయాలి, ఏ విధంగా లీగల్గా దీన్ని దుష్సారించాలనే దానిపై కూడా పూర్తిగా ఇద్దరిని పిలిచారు. ఇద్దరి దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఆస్తి సంబంధించిన విషయంలో కూడా ఒక నిర్ణయం కూడా కలెక్టర్ ఈరోజు తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా మోహన్ బాబు హాజరయ్యారు, మరోవైపు మంచు మనోజ్ కూడా ఈరోజు హాజరయ్యారు. కాబట్టి ఇద్దరు దగ్గర ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత ఒక డిసిషన్ కూడా కలెక్టర్ కూడా తీసుకునే అవకాశం. సునీల్. ఓకే సునీల్.